ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ ఫుట్బాల్ మ్యాచెస్ చూడాలంటే అసలు ఏ మ్యాచెస్ జరుగుతాయి? ఈ రీల్‌లో సింపుల్‌గా షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రీల్‌ని ఎండ్ వరకు చూడండి అండ్ మేక్ ష్యూర్ యూ ఫాలో అస్. సో, క్రికెట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే జనరల్‌గా మన క్రికెట్‌లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కడో మధ్యలో 2, 3 మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఆ కంట్రీ లీగ్ జరుగుతాయి. లైక్ ఐపీఎల్. బట్ ఫుట్బాల్‌లో ఎలా అంటే కంప్లీట్‌లీ రివర్స్ అనమాట. సో, ఒక ఇయర్‌లో అరౌండ్ 9 మంత్స్ కంప్లీట్‌లీ లీగ్ ఫుట్బాల్ మ్యాచెసే జరుగుతాయి. అండ్ మధ్యలో అక్కడక్కడ కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతాయి. అండ్ 4 ఇయర్స్‌కి ఒకసారి ఇలా వరల్డ్ కప్ గాని, యూరో కప్ టోర్నమెంట్స్ ఇట్లా జరుగుతాయి. సో, ఎలా అంటే ఈ లీగ్ మ్యాచెస్ ఎలా అంటే ప్రతి కంట్రీకి ఒక లీగ్ ఉంటుంది. సో, ఇంగ్లాండ్‌కి ప్రీమియర్ లీగ్, స్పెయిన్‌కి లా లీగా, ఇటలీకి సిరియా, జర్మనీకి బండెస్ లీగా ఇట్లా ప్రతి కంట్రీకి ఒక్కొక్క లీగ్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని లీగ్స్‌లో ఒక్క లీగ్‌లో 20 టీమ్స్ ఉంటాయి. సో, ప్రతి టీమ్ హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో మిగతా 19 టీమ్స్‌తో మ్యాచెస్ ఆడతారు. కొన్ని లీగ్స్‌లో అయితే 18 టీమ్సే ఉంటాయి లైక్ బండెస్ లీగా. అండ్ ఈ లీగ్స్‌లో చాలా వరకు క్లబ్స్ ఇంగ్లాండ్ అండ్ లా లీగాలో ఫేమస్ అండ్ ఎస్పెషల్లీ యూరోప్‌లో ఉన్న లీగ్స్ చాలా ఫేమస్ అనమాట. అండ్ అలానే ఏషియాలో లీగ్స్ ఉంటాయి, అమెరికాలో లీగ్స్ ఉంటాయి అండ్ ఆఫ్రికాలో లీగ్స్ ఉంటాయి. బట్ జనరల్‌గా యూరోప్‌లో జరిగే లీగ్స్ చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈ లీగ్స్‌లో ఎలా అంటే ఒక ప్లేయర్ ఓన్లీ ఒకటే క్లబ్‌కి ఆడతాడనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు మన క్రికెట్‌లో ఎలా అంటే ఐపీఎల్ ఒకసారి జరుగుతుంది, బీబీఎల్ ఇంకోసారి జరుగుతుంది కాబట్టి ఒక ప్లేయర్ ఐపీఎల్‌లో ఆడతాడు. దాని తర్వాత అయిపోయాక నెక్స్ట్ బీబీఎల్ ఆడతాడు కదా! బట్ ఫుట్బాల్‌లో అలా కాదు. ఒక ప్లేయర్ ఓన్లీ ఒకటే క్లబ్‌కి ఆడతాడు. ఇన్ కేస్ వేరే క్లబ్‌కి ఆడాలనుకుంటే ఆ ప్లేయర్ ఈ క్లబ్ నుంచి ఆ క్లబ్‌కి ట్రాన్స్‌ఫర్ అయితేనే వేరే క్లబ్‌కి ఆడగలడు. అండ్ లీగ్ మ్యాచెస్ కాకుండా నెక్స్ట్ వితిన్ ప్రతి లీగ్‌లో టాప్ టీమ్స్‌ని తీసుకొని వాళ్ళ మధ్యలో కూడా ఒక కాంపిటీషన్ జరుగుతుంది. అదే ఛాంపియన్స్ లీగ్ అంటారు. మన క్రికెట్‌లో కూడా ఒక 2011, 12 టైమ్‌లో కూడా ఛాంపియన్స్ లీగ్ ఉండే కదా! సేమ్ ఫార్మాట్. సో, ప్రతి లీగ్ నుంచి ఒక టాప్ 4 టీమ్స్ గాని, టాప్ 2 టీమ్స్ గాని వీళ్ళందరూ కలిసి ప్రతి టాప్ టీమ్ ఛాంపియన్స్ లీగ్ ఆడతారనమాట. అండ్ ప్రతి కాంటినెంట్‌కి ఒక ఛాంపియన్స్ లీగ్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ యూరోప్ ఛాంపియన్స్ లీగ్ చాలా ఫేమస్. సో, ఎందుకంటే చాలా మంచి మంచి ప్లేయర్స్ అండ్ పెద్ద పెద్ద క్లబ్స్ అని యూరోప్‌లోనే ఉంటాయి కాబట్టి యూఎఫఏ ఛాంపియన్స్ లీగ్ చాలా ఫేమస్. సో, సింపుల్‌గా చెప్పాలంటే గెట్ రెడీ ఫర్ లీగ్ ఫుట్బాల్.